ఇటువంటి ముఖ్యమైన ఘటనలు టికెట్ ఇచ్చేటప్పుడు ఒకే దగ్గర కౌంటర్ పెట్టే పరిస్థితి కాకుండా అన్ని జిల్లాల్లో ఇస్తే అన్ని జిల్లాలు అన్ని ప్రాంతాల నుంచి వస్తారు అధ్యక్ష. లేదంటే అన్ని జిల్లాల నుంచి అక్కడికి వెళ్ళి టికెట్ తీసుకొని టికెట్ దొరకకపోతే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అందువల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు సందర్శకులు. అందువల్ల దయచేసి అన్ని జిల్లాలు ఉంటే అన్ని జిల్లాల నుంచి ప్రాతినిధ్యం ఉంటుంది. అవసరం అనుకుంటే పక్కన చెన్నై కానీ బెంగళూరు కానీ ఢిల్లీ కానీ అలాంటి చోట కూడా పెట్టవచ్చు అధ్యక్ష. ఈ రకంగా చేస్తే అన్ని ప్రాంతాల వారు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరికి ఇబ్బంది లేకుండా డబ్బు ఖర్చు కాకుండా ప్రతి జిల్లాలో ఉన్నాయి మన టీటీడీ సంబంధించిన దేవాలయం సంబంధించినటువంటి ఆఫీసులు. అదొకటే అధ్యక్ష నా సూచన. రెండవది ఏంటంటే ఏ జిల్లాలో అయితే కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయాలు లేవో అటువంటి ఆలయాలు దయచేసి నిర్మించాల్సిందిగా దేశ విదేశాల్లో కూడా నిర్మించే కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి మన రాష్ట్రంలో కూడా అటువంటి కార్యక్రమం చేస్తే చాలా మంచిదనేసి నా సూచిస్తారు మీ ద్వారా. అధ్యక్ష, తమరు సూచించిన విధంగా ధ్యాన మందిరాలని ఎక్కడైతే ఆలయాల్లో స్థలాలు ఉంటాయో అక్కడ ధ్యాన మందిరాలు కట్టి ఆ ధ్యాన మందిరాల్లో కొంత సమయాన్ని అక్కడ గడిపితే కొంతమందికైనా ఈ దైవత్వం ఆధ్యాత్మికత మీద కొంత ఎక్కువ శ్రద్ధ కలుగుతుందని సూచించారు అధ్యక్ష. అధ్యక్ష, మన పురాతన ఆలయాలు మనం కానీ చూసినట్లయితే అక్కడ ముఖ మండపాలని కళ్యాణ మండపాలని వేరువేరుగా ఉండేవి అధ్యక్ష. పూర్వకాలం నుంచి ఉన్నాయి. అవి కూడా ఇవాళ మనం వాటిని కాపాడుకుంటూ వస్తున్నాం అధ్యక్ష. ఇంకా ఎక్కడైనా ప్రత్యేక అవసరం ఉంది అనేది ఉన్నప్పుడు తప్పకుండా మీ సూచనను తీసుకొని ఆ ఆలయాల్లో ఎక్కడైతే భక్తుల యొక్క తాకిడి ఎక్కువ ఉంటుందో ఎక్కడైతే మనం ధ్యాన మందిరాలు కడితే బాగుంటుందనేది ఒకసారి మేము కూడా మా శాఖ అధికారులతో కూడా సంప్రదించి దానికి తగ్గట్టుగా ఈ యొక్క ధ్యాన మందిరాలను నిర్మించే కార్యక్రమంలో కొంతమేర ఆలోచన చేసి నిర్ణయం తీసుకుంటుంది అధ్యక్ష. మీ ఆలోచన సూచనలను కూడా మేము తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. అలాగే అధ్యక్ష, ఈ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి అధ్యక్ష దురదృష్టం అధ్యక్ష, ఆ రోజు ఆ సంఘటన అక్కడికి ముఖ్యమంత్రి గారు వచ్చారు, డిప్యూటీ సీఎం గారు వచ్చారు, నేను రెవెన్యూ మినిస్టర్, హోమ్ మినిస్టర్ ముగ్గురిని కూడా కమిటీగా అక్కడ పోయి చూడమన్నారు. మేము కూడా పోవడం చూడడం కూడా జరిగింది అధ్యక్ష. బాధాకరం అధ్యక్ష, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అయితే అంటే ఎక్కువ అవుతుందేమో సమయం, అంత దూరం నేను చెప్పను, కానీ 1-2 మాటల్లో నేను ముగిస్తాను అధ్యక్ష. వివిధ ప్రాంతాల నుంచి వచ్చారు అధ్యక్ష. 10 రోజులు వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనం అని పెట్టారు అధ్యక్ష. మామూలుగా మనకి తిరుమలలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం గతంలో లేదు అధ్యక్ష. అది మధ్యలో ఎందుకు చేర్చారో తెలియదు, కానీ చేర్చినాం. సరే, దాని మీద కూడా నివేదికలు ఇవ్వమన్నాం, నివేదికలు ఇస్తారు అధ్యక్ష. ఈ వైకుంఠ ద్వార దర్శనానికి ఆన్లైన్ పెట్టారు అధ్యక్ష. మామూలుగా తిరుమలకి ఉన్న ఆన్లైన్ సిస్టంలోనే టికెట్లు ఇవ్వడం, స్లాటింగ్ ఇవ్వడం, ఏ రోజు ఎలా రావాలి అనేది కూడా ఇచ్చినారు అధ్యక్ష. అయితే మీరు అన్నారు రాక్షసులుంటే మరి భగవంతుడు కూడా ఉంటాడని. అటువంటి రాక్షస క్రీడలోనే గత ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కౌంటర్లు అధ్యక్ష. ఇది ఇంకా వెసులుబాటు కల్పిస్తుందేమోనని ఇప్పటి మా అధికారులు కూడా దాన్ని కొనసాగించే ప్రయత్నం చేసి విఫలమయ్యారు. దానికని ప్రభుత్వం ఆలోచన చేసింది, చర్యలు తీసుకుంటున్నాం, మార్పులు చేయడానికి అన్ని రకాలుగా కూడా అధ్యయనం చేస్తున్నాం. అలాగే ప్రధానమైనటువంటి పండుగల వాతావరణంలో తిరుమలలో మనకి బ్రహ్మోత్సవాలు ఎక్కువ అధ్యక్ష. అవి చాలా గొప్పగా జరుపుకుంటాం. బ్రహ్మోత్సవాల తర్వాత వైకుంఠ ఏకాదశి ఒకటి బాగా జరుపుకుంటాం. అయితే వైకుంఠ ఏకాదశి అనేది ఒక తిరుమలలోనే జరగదు అధ్యక్ష. వైకుంఠ ఏకాదశి అనేది ఎక్కడ వైష్ణవాలయాలు ఉన్నా కూడా చిన్న మన గ్రామాల్లో ఉన్న రామాలయంలో కూడా
వైకుంఠ ఏకాదశి పూజలు జరుగుతాయి. అందుకని అందుకని అది అంతా మనకి ఎక్కువ ఒత్తిడి అయితే బ్రహ్మోత్సవాల్లో ఉన్న ఒత్తిడి కూడా రాదు అధ్యక్ష. వైకుంఠ ఏకాదశి మేము తర్వాత ఉన్న డేటా అంతా తెప్పించుకొని చూసాము. దాదాపు 10 రోజుల్లో వైకుంఠ ద్వార దర్శనం చేసినటువంటి వాళ్ళు కేవలం 6.5 లక్షల నుంచి 7 లక్షల లోపల అధ్యక్ష. అంటే యావరేజ్ ఎంతమంది అధ్యక్ష? 65,000 70,000 లోపల. ఇది మామూలుగా జరుగుతుంది అధ్యక్ష. ఇవాళైనా తిరుమలకి పోతే 70,000 మంది దర్శనం జరుగుతుంది. కొత్తగా ఏం చేసింది కాదు. కాకుంటే ఆ క్రింద కౌంటర్లు పెట్టడం అనేటువంటిది గతంలో పెట్టలేదు. ఎప్పుడు పోయిన ప్రభుత్వంలో దాన్ని కొంతమంది రాజకీయ క్రీడ కోసరం, రాజకీయ ప్రాబల్యం కోసరం, వాళ్ళ అవసరాలకి నిమిత్తం పెట్టుకున్నటువంటి కౌంటర్లు. అధికారులు తెలుసో తెలియకో ఆ కౌంటర్లను కొనసాగించారు. ఆ కౌంటర్లలో జరిగిన దుస్సంఘటన మాత్రం వైకుంఠ ఏకాదశి ముందు రోజు జరగడం, దాని మీద అందరం పశ్చాత్తాపడడం, దాన్ని మార్పు చేయాలని అందరం ఆలోచన చేయడం, సాక్షాత్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నేరుగా ఇంత పవిత్రమైనటువంటి ఆలయంలో ఎలాంటి దుస్సంఘటన ఎలా జరిగిందని ఆయన రావడం, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు రావడం, నేను ఆ రెవెన్యూ మినిస్టర్, హోమ్ మినిస్టర్ మమ్మల్ని అందరినీ ప్రత్యేక టీమ్గా ఏర్పాటు చేసి అక్కడికి పంపడం, మేము పోవడమే కాదు అధ్యక్ష, ఇది ఏదో జరిగింది అని మా మంత్రివర్గ సభ్యులు కూడా చాలామంది వచ్చారు. ఆ రోజు వచ్చి అందరం కూడా పరిశీలించాం. మా యొక్క బాధను కూడా వ్యక్తం జరిగింది. కానీ ఇంకొక దఫా ఇటువంటి పొరపాటు జరగకూడదు. మన పొరపాట్ల వల్ల దైవ దర్శనానికి వచ్చిన వాళ్ళకి ప్రాణాలకి కీడు ఏర్పడకూడదు అనేటువంటి ఆలోచనతో మళ్ళీ దాన్ని అన్నీ సరిచేసే ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. త్వరలోనే బహుశా దానికి నివేదికలు కూడా ప్రభుత్వానికి వస్తాయి. వచ్చిన తర్వాత దేవాదాయ శాఖ అధికారులు, టీటీడీ బోర్డు వాళ్ళతో కూడా మాట్లాడడం, అలాగే నేను ముఖ్యమంత్రి గారు కూడా ఆ యొక్క ఆలోచనలతో ఏ విధంగా చేద్దామనేటువంటి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి ఇస్తాం అధ్యక్ష. అలా చేస్తే మళ్ళీ కూడా పొరపాట్లు జరగనికుండా చూద్దామనేటువంటి ప్రయత్నంలో ఉన్నాం. ఆన్లైన్ అన్ని జిల్లాలకి మీరు అలాట్ చేయకూడదా అని అంటున్నారు అధ్యక్ష. ఇది ఓపెన్ ఆన్లైన్, ఎవరైనా తీసుకోవచ్చు. ప్రపంచంలో ఎవరైనా సరే ఆ టికెట్ తీసుకోవచ్చు. అయితే కొన్ని ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసి ప్రతి జిల్లాకి రోజుకు ఎన్ని టికెట్లు అని పెట్టండి బాగుంటుందేమో అని అంటే ఒక్కొక్కసారి అది ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది అధ్యక్ష. కొన్ని దగ్గరలు ఎక్కువ అవుతున్నారు, కొన్ని దగ్గరలు తక్కువ అవుతున్నారు. అందుకని ఆన్లైన్ అయితే అందరు తీసుకోవచ్చు అనుకున్నాం. దీన్ని ఇవాళ పెద్దలు రామకృష్ణ గారు కూడా వారు ఎంతో అనుభవశాలు, వారు ఇచ్చిన సూచనను కూడా తీసుకొని మా శాఖ తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులతో బోర్డుతో కూడా మాట్లాడి మరింత ఎక్కువ సులువైన మార్గంలో వైకుంఠ ఏకాదశే కాదు బ్రహ్మోత్సవాల సమయాన్ని కూడా ప్రజలకి దగ్గర చేసేదానికి, భక్తులకి చేరువ చేయడానికి, స్వామివారి సేవలు మరింత ఎక్కువగా మనం పొందడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్ల గురించి చర్యలు తీసుకుంటానని చెప్పి ఇది నెవర్ ఎండింగ్ అయిపోతుంది సార్. ఎక్కువ ప్రైవేట్గా తీసుకొని వేరేగా అమ్ముకొని బ్లాక్ మార్కెటింగ్ చేసుకుని వ్యాపారం చేశారు అధ్యక్ష. అదే అరికడతా ఉంటున్నారు కదా. నాదెండ్ల మనోహర్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి తరఫున ఈ రోజున ప్రధానమైన 3 శాఖల అధ్యక్ష, పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్, అదేవిధంగా అటవీ శాఖ తరఫున బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా గౌరవ సభ్యులు చాలామంది అనేక సూచనలు చేశారు. మనస్ఫూర్తిగా వారికి అభినందన తెలుపుతూ, జాతిపిత మహాత్మా గాంధీ గారు ఏ విధంగా అయితే గ్రామ స్వరాజ్యం కోరారో, భారతదేశంలో పట్టణ ప్రాంతాల్లో కాదు, నిజమైన ఆత్మ భారతదేశాన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఉంది. కాబట్టి గ్రామాల అభివృద్ధి చెందాలి, గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన సదుపాయాలు కల్పించాలి, ప్రతి ఒక్కరు కూడా గర్వపడే విధంగా తీర్చిదిద్దాలనే ఆలోచనతో ఆ మహానుభావులు ఏ విధంగా అయితే కోరారో దానికి అనుగుణంగా మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఒక చక్కటి ప్రణాళికతోటి
ఈ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఒక కొత్త స్టాండర్డ్ ఏర్పాటు చేయడానికి నూతనమైన ఆలోచనలతోటి కొత్త కొత్త కార్యక్రమాల ద్వారా